వెల్కమ్ టు డీమ్యాట్ ఎగ్జామ్ సిరీస్ పార్ట్ 2. నేను మాధవి శ్రీరామ్లా ఫ్రమ్ స్టడీ అబ్రాడ్ కన్సల్ట్స్. జర్మనీ ఎందుకు ఇండియన్ స్టూడెంట్కి బర్డెన్ ఇస్తుంది? ఆల్రెడీ జర్మనీ ప్రాసెస్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. డీమ్యాట్ ఎగ్జామ్ అనేది ఒక న్యూ ఛాలెంజ్ అవ్వబోతుందా? మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. లాస్ట్ 2 yearsలో అబ్రాడ్ ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్ జర్మనీ అయిపోయింది. జర్మనీ వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఏపీఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు డీమ్యాట్ ఎగ్జామ్. ఇండియన్ యూనివర్సిటీస్లో గ్రేడింగ్ సిస్టమ్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. కొన్ని యూనివర్సిటీస్లో స్టూడెంట్కి 70% రావడం కూడా చాలా కష్టమైపోతుంది. కొన్ని యూనివర్సిటీలో ఈజీగా 80 to 90% వచ్చేస్తుంది. ఇండియన్ యూనివర్సిటీ గ్రేడింగ్ సిస్టమ్ ఈక్వాలిటీ కోసము అలాగే ఎవాల్యుయేషన్ కూడా ఈజీ అవ్వడానికి డీమ్యాట్ ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డీమ్యాట్ ఎగ్జామ్ స్టూడెంట్స్కి రీజనింగ్ థింకింగ్, అకాడమిక్ యాప్టిట్యూడ్, అనలిటికల్ థింకింగ్కి ఒక ఎవాల్యుయేషన్. దీని బ్యాక్ స్టోరీ ఎలా ఉన్నా ఒక పాయింట్ అనేది మనకి సర్ప్రైజ్ చేయదు. టూ మెనీ ఇండియన్ స్టూడెంట్స్ జర్మనీకి అప్లై చేయడం వల్లనే ఇదంతా. జర్మనీ ఇండియన్ స్టూడెంట్స్కి ఏం చెప్తుందంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు. ఏపీఎస్, డీమ్యాట్ ఎగ్జామ్, ఐఎల్స్, ఫండ్స్ ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. ఇది పార్ట్ 2. పార్ట్ 3లో ఈ ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకుందాము. ప్లీజ్ డూ ఫాలో అవర్ పేజ్.